Yeah. హలో అందరికీ, ఎట్లున్నారు? నేనైతే మీరు అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. మేము ఈ వీకెండ్ స్పాన్ఫ్లో స్నో స్కల్ప్చర్స్ ఈవెంట్ జరుగుతుందంటే చూడడానికి వచ్చినాం. వాటి విశేషాలు ఏంటో చూసేద్దాం. ఇక్కడ రాగానే మాకు కనిపించిన ఫస్ట్ స్నో స్కల్ప్చర్ ఇది. చూడ్డానికి అడవిలో ఉన్న మమ ఇంకా బేబీ డీర్ లాగా తయారు చేసారు. ఇవి తయారు చేయడానికి స్కల్ప్టర్స్ ఎక్కడెక్కడ నుండో వస్తారు. ప్రతి స్కల్ప్చర్ కింద అది తయారు చేసిన వాళ్ళ పేరు ప్లస్ క్యూఆర్ కోడ్ కూడా ఇస్తారు. మనం అది స్కాన్ చేసి ఓటు కూడా వేయచ్చు. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూడొచ్చు. దీన్ని తయారు చేసిన వాళ్ళు డేవిడ్ ఇంకా సుజైన్. ఒకళ్ళు బ్రిటిష్ కొలంబియా నుంచి, ఇంకొకళ్ళు నెదర్లాండ్స్ నుంచి వచ్చారు. మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ తీస్తున్నారు. దాని తర్వాత ఇక మేము వేరే చూడడానికి పోయినాం. ఈ ఈవెంట్ అయితే బేర్ స్ట్రీట్లో జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఈ స్ట్రీట్లోనే అవుతాయి. నార్మల్గా అయితే ఈ దారిలో బండ్లు పోతాయి. ఇట్లా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు మాత్రం రోడ్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఒక ఫనీ థింగ్ ఏంటంటే, ఈ ఊర్లో వీధుల పేర్లన్నీ యానిమల్స్ నేమ్స్ పైనే ఉంటాయి. Yeah. ఇది బేర్ స్ట్రీట్ అన్న కదా, అట్లనే వూల్ స్ట్రీట్, బీవర్ స్ట్రీట్, ఎల్క్ స్ట్రీట్, ఇంకా అట్లా చాలా పేర్లు ఉన్నాయి. Yeah. చూడ్డానికి మంచి ఎండ ఉంది కదా, ఈ స్నో స్కల్ప్చర్స్ కరిగిపోతాయి అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. -20 degrees చూపిస్తుంది. ప్లస్ ఫుల్ గాలి ఉంది. దాంతో -20 కూడా -30 లాగా అనిపిస్తుంది. ఫుల్ చల్లగా ఉంది. ఈ యానిమల్ పేరేంటో తెలియదు కానీ చూడడానికి మాత్రం మస్తు క్యూట్ ఉంది. Is it? నాకైతే ఈ స్కల్ప్చర్ చూడడానికి హైకింగ్ షూ లాగా అనిపించింది. చుట్టూ పుట్టగొడుగులు కూడా ఉన్నాయి. హైకింగ్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయడానికి తయారు చేసినట్టున్నారు. ఈ టీ హౌస్ వాళ్ళ సెటప్ చూడండి. బయట వింటర్ అని చైర్స్లో బ్లాంకెట్స్ కూడా పెట్టిర్రు. లోపల టీయో కాఫీ ఆర్డర్ చేసుకొని వచ్చి బయట కోజీగా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచిగా తాగొచ్చు. నాకు ఈ స్కల్ప్చర్ అయితే ఆ పాప మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో నుంచి ఆ స్నో ఫ్లేక్ని చూస్తున్నట్టు అనిపించింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, జనాలందరూ వామప్ అవుతున్నారు ఫైర్ పిట్ దగ్గర. ఇక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని అందరు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కంఫర్ట్ కోసం ఫైర్ పిట్లు బాగానే పెట్టిరు. ఆ అమ్మాయి ఇక్కడ సాంగ్ పాడుతుంది. అదేంటో నాకు అర్థం కాలేదు, బట్ చాలా బాగా పాడింది. అందుకని నేను కూడా ఫైర్ పిట్ దగ్గర కూర్చొని వార్మప్ అవుతూ ఎంజాయ్ చేసిన. Which one, sir? I'm going to sing a little Canadiana now. This is a Wade Hemsworth tune. If you know it, you can sing along. Which one is this? You should ask any girl where is around what pleases her most. So I had to
ఇక్కడ ఒక ఐస్తో చేసిన బెంచ్ పెట్టారు. ఇప్పటిదాకా మనం చూసిన అయితే స్నో స్కల్ప్చర్స్. ఆ రెండిటికి తేడా ఏంటంటే గడ్డగట్టిపోయి ఉంటాయి అది ఐస్, పొడి పొడిగా ఉంటాయి అది స్నో. ఈ డాగ్ అయితే మస్తు క్యూట్ ఉండే, చాలామంది దాన్ని పెట్ చేసిర్రు. అది ఏ బ్రీడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. స్నో స్కల్ప్చర్స్ ఇక్కడ కొన్నే ఉన్నాయి, మిగిలినవి సెంట్రల్ పార్క్లో ఉన్నాయి. ఇక్కడ నుండి అది ఒక 10 నిమిషాల దూరం, అక్కడికి నడుస్తున్నాం. మేము సెంట్రల్ పార్క్ అయితే వచ్చేసినాం. రాగానే ఫస్ట్ బేర్ స్కల్ప్చర్ అయితే కనిపించింది. నెక్స్ట్ స్కల్ప్చర్ వచ్చేసి లారెన్స్ గ్రాసీ. ఆయన ద మాస్టర్ ఆఫ్ ట్రైల్ మేకర్ అనమాట. ఇక్కడ చీకటి అయిపోతుంది కాబట్టి మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలతోని కూడా ఇక్కడ స్నో స్కల్ప్చర్స్ చేయించారు, ఒక యాక్టివిటీ లాగా. వాళ్ళు బాగా చేసిర్రు, మస్తు టాలెంటెడ్ ఉన్నారు, చాలా క్యూట్ అనిపించినాయి. షార్క్, పెప్పా పిగ్, మినియన్స్ అవన్నీ. ఏంటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 రేవెన్స్ ఉన్నాయి. దీని పేరైతే వాళ్ళు హిడెన్ హార్ట్స్ అని పెట్టారు. మౌంటైన్స్ బ్యాక్డ్రాప్తోని ఈ స్నో స్కల్ప్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. వెనకాల సన్లైట్తో కనిపించే మౌంటైన్ పేరైతే క్యాస్కేడ్ మౌంటైన్. ఈ బ్రిడ్జ్ కింద మీకు మొత్తం స్నోలాగా కనిపించేది అది బో రివర్, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. సమ్మర్లో అయితే ఈ పార్క్ చాలా లైవ్లీ ఉంటుంది, ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, నాకైతే మస్తు ఇష్టం. ఎప్పుడు వచ్చినా ఇక్కడ కొద్దిసేపు ఉండే వెళ్తాము. సో అలానే ఈరోజు కూడా కొద్దిసేపు ఉండి వ్యూ ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయినాం. సో మేమైతే మా డైలీ ఇట్లా స్పెండ్ చేసినాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.